Praise the Lord and good morning. This is the day that the Lord has made for us to be glad in it, for us to rejoice in it. సో ఈరోజు మనం నిర్గమకాండ 33 అధ్యాయం 12 నుంచి 14 దాకా ఉన్న వచనం చదువుకుందాం. ఎక్సడస్ చాప్టర్ 33 verses 12 to 14. Moses said to the Lord, "You told me to lead these people, but you did not say who you would send with me. You said to me, I know you very well and I am pleased with you. If I have really pleased you, then teach me your ways. I want to know you. Then I can continue to please you. Remember that these people are your nation." The Lord answered, "I myself will go with you. I will lead you." మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగియున్నాననియు నా కటాక్షము నీకు కలిగియున్నదనియు చెప్పితివి గదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. హల్లెలూయా. ఇస్రాయల్ పీపుల్ రిబెల్ చేసినప్పుడు దేవుడు విసిగిపోయాడు. లేకపోతే వాళ్ళ రిబెలియస్ నేచర్కి గాడ్ కుడెంట్ క్యారీ ఇట్ ఎనీమోర్. వాళ్ళు ఆ డిసొబీడియన్స్, రిబెల్ నేచర్, బ్లేమింగ్, మర్మరింగ్, అదన్నీ గాడ్ కుడెంట్ బేర్ ఇట్. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఇంకా నేను మీతోనే మీ జనాంగంతో ఇంకా అస్సలు నేను రాను, కావాలంటే ఒక ఏంజల్ని పంపిస్తాను. అప్పుడు మోసెస్ స్పీచ్ మనం చదివాక 11వ వచనం నుంచి 14వ వచనం దాకా మోసెస్ స్పీచ్ మనం ఇప్పుడు చదివాక ఈ సెడ్, మీరు రాకపోతే మేము ఎలాగ వెళ్ళాం, వీళ్ళు మీ జనాంగం కాదా, వీళ్ళు మీ పీపులే కాదా. సో మోసెస్ అలాగ ప్లీజ్ చేసిన తర్వాత, నో మీరు రాకపోతే నేను వెళ్ళను, ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్. ఏంజల్స్ ఎవ్రీథింగ్ ఆర్ ఫైన్, కానీ మీ ప్రెసెన్స్ మా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయింది. మీ ప్రెసెన్స్ రాకపోతే మేము ఎవరు కాదు ప్రభు. ఆ ప్రెసెన్సే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి క్లౌడ్ గానే, పిల్లర్ గానే, వాటర్ గా, ఎవరి ఇష్యూస్ మేము ఫేస్ చేసినప్పుడు మమ్మల్ని కవర్ చేస్తుంది, మమ్మల్ని లీడ్ చేస్తుంది. మాకున్న కోట, మాకున్న సంగేదం, లేకపోతే మాకున్న హోప్, ఎవ్రీథింగ్ నీవే కదా ప్రభు. కానీ ఇప్పుడు మీ ప్రెసెన్స్, మీ సన్నిధి మాతోనే రాకపోతే ఎలాగ ప్రభు? మీరే చెప్పారు కదా, ఐఎమ్ ప్లీజ్డ్ విత్ యూ, సో టీచ్ మీ యువర్ వేస్ లార్డ్. ఇంకా ఎలాగ నడవాలి, మీ ప్రెసెన్స్ మాకు ఇంకా ఎక్కువ కాదు, సో మీరు వస్తేనే వీ కెన్ ముందుకు కదలటానికి అవుతుందని చెప్పినప్పుడు గాడ్ టోల్డ్, ఓకే, ఐ గో విత్ యూ. Hallelujah. That's what 14th verse God told. Then Lord answered, I myself will go with you, I will lead you. Hallelujah. ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మోసెస్కి తెలుసు దేవుని ప్రెసెన్స్, దేవుడు వాళ్ళతోనే లేకపోతే వాళ్ళు ఏమైపోతారో అనేది మోసెస్కి బాగానే తెలుసు. ఎందుకంటే మోసెస్ని ఆ బర్నింగ్ బుష్లో నుంచి దేవుడు కలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ అరణ్యంలోకి వచ్చినప్పుడు దాకా ఉన్న దేవుడు ప్రెసెన్స్, దేవుడు లీడింగ్ అన్నిటినీ చాలా టాంచబుల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక లీడర్ మోసెస్. ఆ మోసెస్ తెలుసు దేవుని ప్రసన్నత అనేది, దేవుని సాన్నిధ్యం అనేది ఒక్క సెకండ్ కూడా లేకపోతే ఏమవుతుందో అన్నది ఆయనకి బాగానే తెలుసు. ఏం కూలిపోతామో అనేది, ఎలాగ పడిపోతామన్నదో, ఎలాగ హోప్లెస్గా అయిపోతామన్నదో, ఎలాగ చనిపోతామన్నదో అన్నీ ఆయనకి తెలిసింది. కాబట్టి హి వాస్ ఎ లార్డ్, అన్లెస్ అండ్ అంటిల్ యూ కమ్ విత్ మీ, నేను వెళ్ళిన ప్రభు. ఈరోజు మార్నింగ్ ఐ ప్రే దట్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆఫీసెస్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, మీ వర్క్ ప్లేసెస్కి వెళ్ళినా, మీ ఇంట్లోనే అయినా, మీరు ట్రావెల్ చేసినా, ఏది చేసినా ఆ దేవుని ప్రెసెన్స్ మీకు చాలా అవసరం ఈరోజు. ఎందుకంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఎందుకంటే మనం బయటికి వెళ్తే లోపలికి తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు. ఆఫీస్కి వెళ్తే జాబ్ పర్మనెంట్గా ఉండదో లేదో అన్న గ్యారంటీ మనకు లేదు. ఇందులోని సమాధానం అన్నది మనకి లేదు. మన పిల్లలు వెళ్తే ఎలాగ సిచ్యువేషన్, ఎలాగ ఫ్రెండ్స్తో ఎలాగ వెళ్తున్నారో మనకు తెలియదు. సో ఈ సినారియో అన్నీ మనకు చూస్తే మనకు అవసరమైన ఒకటి దేవుని
presence. Hallelujah. సో అదే మనం కోరుకోవాలి. ఈ లోకంలో ఉన్న డబ్బులు, మనీ, హోదా అదన్నీ పక్కన పెట్టేసి లార్డ్ ఐ వాంట్ యువర్ ప్రెసెన్స్. దాట్ విల్ మేక్ యూ అస్ అ బోల్డ్ అండ్ అ కరేజియస్ పీపుల్. ఎందుకంటే ఏ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలంటే, ఏ ఇష్యూస్ని ఫేస్ చేయాలంటే, ఏదే ఫేస్ చేయాలన్నా ఆ గాడ్స్ ప్రెసెన్స్ మీతోనే ఉందే అది చాలా టోటలీ డిఫరెంట్. ఎందుకంటే అది మీకు కరేజ్ అనేది ఇస్తుంది, ఆ రెసిలియన్స్ అనేది కూడా మీకు ఇస్తుంది దేవుడి ప్రెసెన్స్. హల్లెలూయా. So today I pray that when you go out, let God's presence go with you. When you come in, let God's presence come with you. The whole day, from morning to evening, when you go out, when you come in, when you work, when you interact with the people, when you lead the people, when you talk to your group, if you are a group leader, when you are managing your group, if you are a manager, when you are managing your bank, if you are a doctor, when you are interacting with the patients, everywhere, let the presence of God be with you. అదే మీరు స్కూల్లో టీచర్స్ అయినా, పిల్లలతోనే మాట్లాడిన, కాలేజ్ ప్రొఫెసర్స్ అయినా, పిల్లలతోనే ఇంటరాక్ట్ చేసినప్పుడు ఆ దేవుని ప్రసన్నత అనేది, దేవుని సన్నిధి మీతోనే ఉండి మిమ్మల్ని లీడ్ చేయాలని నా ప్రార్థన ఈరోజు. హల్లెలూయా. సో హోల్ డే సే టు ద లార్డ్, లార్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ I want you, because you are the one who can bring me out of all these challenges and all these situations. Hallelujah. Shall we pray? Father, we thank you and we praise you for this wonderful morning. Thank you, Lord, for being with us. Lord, thank you, Lord. It is your presence that's more important to us, Lord. I pray for all your children right now, Lord. All those who are in need of your presence, fill the places with your presence. Fill their hearts with your presence. Give them courage, confidence, and the power to move forward, Lord. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.